సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో మాధురెడ్డి గారు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని అప్పులు ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోతున్నారంటూ కూడా ఒక డేటా రావడం జరిగింది. ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం చదివి వినిపిస్తాను, ఎందుకంటే ఏదో మీరు నేను క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ కాదు ఇది. రైట్. అప్పుల ఊబిలో తెలుగు ప్రజలు తొలి 2 స్థానాల్లో ఏపీ, తెలంగాణ. రుణగ్రహీతలుగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు, ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి బెటర్. తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020-21 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది ప్రజలు అప్పులపై ఆధారపడినట్లు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. తొలి 2 స్థానాల్లో వరుసగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. అంటే మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎచ్చులకు పోయి అప్పులు చేసి ఇవాళ దేశ స్థాయిలో టాప్ లోకి వెళ్ళిపోయారు. అప్పులు తీసుకోవడంలోనే ఇది చాలా చాలా మనము సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అండి. ఈ విధంగా గానీ కొనసాగితే చాలా మనము ప్రాబ్లమ్స్ లోకి మనము ఫేస్ చేయొచ్చు. మన ఫ్యామిలీస్ గానీ ఇంకా ఇంకా కూడా మనకి ఇంకా కొన్ని ఇష్యూస్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికైనా కనీసం ఈ గణాంకాలనైనా చూసి మనము ఎందుకు ఎటు వెళ్ళిపోతున్నాము, ఎందుకు ఇంత ఈఎంఐలు లేకపోతేనే మన లైఫ్ స్టైల్ అనేది ముందుకు వెళ్ళలేకపోతుంది, మన జీవితం అనేది ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది అనేది అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సో మెయిన్ రీజన్స్ గురించి అయితే మనం మాట్లాడేసుకుందామంటే, ఒకసారి ఏంటంటే సోషల్. ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రతి పండగకి ఎక్కువగా ఖర్చు పెట్టడం. ప్రతి పండగ అండి, అది ఏ పండగ అయినా సరే బాగా ఖర్చు పెట్టడం. ఇంకా వెడ్డింగ్ లో అయితే వాళ్ళు సంపాదించిన సంపాదనలో 80% మీరు సంపాదించిన సేవింగ్స్ అన్నీ కూడా, ఒక 20 సంవత్సరాలుగా మీరు సంపాదిస్తున్న సేవింగ్స్ అన్నీ కూడా ఒక్క పెళ్లిలోనే ఖర్చు పెట్టేసే మనకి బాగా ఎక్కువ అయిందండి. బాగా ఖర్చు పెట్టడం, మ్యారేజెస్ లో అప్పులు చేసి భోజనాలు అవన్నీ కూడా, అంటే 500-600 తక్కువకి లేకుండా గెస్ట్ లిస్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో అందులో ఎంతమందికి తెలిసిన వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది తెలియని వాళ్ళు వస్తున్నారు కూడా ఎవరికి అసలు లెక్క లేకుండా ఉన్నింది. సో ఈ విధంగా ఒక సోషల్ రీజన్స్ అనేవి మనకి చెప్పొచ్చు. అలానే హై లైఫ్ స్టైల్, కార్ కానీ లేకపోతే మనకి ఫోన్ కానీ ఏదొచ్చినా ఈఎంఐతోనే వస్తుంది. మన ఇంట్లోకి ఏదొచ్చినా సరే, అయితే ఫంక్షన్ అయితే ఒక పర్సనల్ లోను ఈఎంఐ, ఒక మనకి ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జ్, ఏసీలు కావాలి అంటే ఒక ఈఎంఐతో స్టార్ట్ అవుతుంది. అలానే ఒక ఐఫోన్ కావాలి అంటే ఒక ఈఎంఐతో స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం ఏంటంటే సేవింగ్స్ చేసి సంపాదించి కొనుక్కునే ఆ హ్యాబిట్ ఉన్న మనందరం కూడా అప్పు చేసి ప్రతి దాన్ని కూడా అప్పుతో మనము కంప్లీట్ చేసుకుందాము అనే స్థాయికి వెళ్ళిపోయామండి. దానికి మెయిన్ ఏంటంటే కొంచెం ఈజీగా కూడా లోన్స్ అనేవి కొంచెం యాక్సెసిబుల్ కి వచ్చేసాయండి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎక్కువైంది. ప్రతి ఒక్కరికి మనకి ఇప్పుడు ఫోన్స్ వచ్చేసాయి, ఈ కామర్స్ ద్వారా స్పెండింగ్ చేస్తున్నారు. అలానే మనకి యాప్స్ ఉన్నాయి, గోల్డ్ లోన్స్ ఉన్నాయి, కార్ లోన్స్ ఉన్నాయి, క్రాప్ లోన్స్ ఉన్నాయి. అసలు ఆ లోన్ ఈ లోన్ అని కాదండి, దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఒక 50%, మనం ఒక 10 మందిని తీసుకుంటే ఒక 6-7 మందికి ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, తర్వాత ఈ క్రాప్ లోన్స్, గోల్డ్ లోన్స్. ఇప్పుడు గోల్డ్ కూడా రేట్ బాగా పెరిగింది కదండి. సో దాన్ని ఈ విధంగా గోల్డ్ లోన్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో గోల్డ్ లోన్ బాగా తీసుకుంటున్నారండి ప్రతి ఒక్కరూ కూడా. ఏదైనా మనకి అంటే అప్పులు తీర్చడానికి అప్పులు చేసే పరిస్థితికి వచ్చేసాం. దిస్ ఈస్ ద రియాలిటీ. అంటే ఒక అప్పు, దాని మీద ఈఎంఐ కట్టాలి అంటే ఆ ఈఎంఐ కూడా ఇంకో ఈఎంఐ అప్పు తెచ్చుకొని కట్టే స్థాయికి వచ్చేసామంటే మనం ఎంత తొందరగా మనం డెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోతున్నామో అదొకటి రీజన్ అనేది మనకు కనిపిస్తుందండి. ఇంకోటి ఏంటంటే మనకి ఎడ్యుకేషనల్ గా కొంచెం ఎక్కువగా పిల్లల మీద ఎడ్యుకేషన్ కూడా తాహతుకు మించి ఖర్చు పెడతాం. మనం మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే వాళ్ళు ఎంతవరకు పిల్లల్ని ఎంతవరకు చదివించగలరో ఒక డిగ్రీలో వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ తాహతుకు తగ్గట్టుగా. ఇక్కడ అలా ఉండట్లేదండి. అంతా కూడా అంటే బయట కంట్రీస్ కి ప్రతి 10 మంది, మన 10 ఇల్లులు చూసుకుంటే 3 అబ్రాడ్ లోనే మా అబ్బాయికి ఎంఎస్ చదివించడానికి అక్కడికి పంపించాము, ఇక్కడికి పంపించాము, అన్ని కూడా అప్పులు చేసి ఎడ్యుకేషనల్ లోన్స్ ఒక 50 లక్షలు 60 లక్షలు తీసేసి ప్రతి ఒక్కరిని యుఎస్ పంపించాం, ఆస్ట్రేలియా పంపించాం, యూకే పంపించాం. అంటే అప్పట్లో మీరు గమనించారో లేదో, అబ్రాడ్ కి చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు. అవును, చాలా తక్కువ మంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు అంటే తాహతతో సంబంధం లేకుండా వాళ్ళకి అసలు అమౌంట్ ఉందో లేదో ఆ ఎడ్యుకేషన్ లోన్ తీసేయడం. బట్ తీసేసిన తర్వాత 70 లక్షలు ఎంతో ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసేసిన తర్వాత
ఆ అబ్బాయికి కానీ ఉద్యోగం రాకపోతే ఎవరు కట్టాలండి? పేరెంట్సే కట్టుకోవాలి. లేదు అక్కడ ఉన్నవన్నీ అమ్మేసుకోవాలి. ఇక అమ్మేసిన తర్వాత మళ్ళీ ఆ అప్పుల మీద ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి? సో ఈ విధంగా ఒక ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల కూడా పిల్లల ఎడ్యుకేషన్ మీద, పిల్లల మ్యారేజ్ల మీద బాగా ఖర్చు పెట్టేసి వెనక దాన్ని ఎలా తీరుస్తామో ఒక ప్లాన్ లేకుండా అలా కూడా ఖర్చులు పెట్టేసి మనకి వెళ్ళిపోతున్నారండి. ఇంకోటి ఏంటంటే కొంచెం అవేర్నెస్ అండి, అంటే పెడుతున్న ఇన్వెస్ట్మెంట్లు అవి కూడా మనం పర్ఫెక్ట్ గా పెట్టట్లేదండి. అంటే ఎట్లా అంటే కొంతమంది మహా అయితే ఎఫ్డీలు, ఈ పోస్ట్ ఆఫీసులు వాటిల్లో ఉండిపోతున్నారు. కొంతమంది అయితే కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ లో పెట్టేసి వాళ్ళ డబ్బంతా కూడా అక్కడ బ్లాక్ చేసేసుకుంటున్నారు. ఏ అవసరానికి పనికి రాకుండా మళ్ళీ చిన్న చిన్న అవసరాలకు దాన్ని అమ్మరు కదండి. ఈ అమౌంట్ అంతా తీసుకుని వెళ్ళి మళ్ళీ అందరికీ ఎవరిని కదిపించినా వాళ్ళకి ఆ భూ ఉంటుంది, ఈ భూ ఉంటుంది, ఆ ప్లాట్ ఉంటుంది. బట్ ఏదైనా చిన్న అవసరానికి అప్పు. ఎందుకంటే వాళ్ళ అమౌంట్ అంతా కూడా ఇలాంటి తక్కువ రిటర్న్స్ వచ్చిన లిక్విడిటీ లేని ఇన్వెస్ట్మెంట్స్ లో బ్లాక్ చేసి పెట్టేస్తున్నారు. ఇక లేడీస్ అయితే ఇక కేజీలు బంగారం కొని అవేమో లాకర్లలో పెడుతున్నారు. అది మహా అయితే వాళ్ళు అప్పు తీసుకోవడానికి ఇస్తున్నారు తప్ప దేనికి ఇవ్వరు. మేము కూడా ఇవ్వంలేండి. సో ఈ విధంగా వాళ్ళకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినవి. కానీ ఇప్పుడు గోల్డ్ మీద మనం కేజీలు పెట్టి లాకర్ లో పెట్టడం వల్ల రిటర్న్స్ ఏమైనా వస్తున్నాయా? దాని మీద ఎటువంటి రిటర్న్స్ రావు. మీరు ప్లాట్ కొని అలా పెడుతున్నారండి, దాని మీద ఏమైనా రిటర్న్స్ వస్తున్నాయా? రావట్లేదు. మరి అక్కడ అంతా బ్లాక్ అయిపోతుంది కదండి, దాని మీద రిటర్న్స్ రావు. ఈఎంఐ ఎవరు కడతారు? ఈఎంఐలు అయితే తీసేస్తున్నారు, ప్లాట్ కొనేస్తున్నారు, బట్ దాని మీద రిటర్న్స్ రావు. ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. దానికి తగ్గట్టుగా అంటే ఖర్చుకు తగ్గట్టుగా ఇన్కమ్ అంత ఫాస్ట్ గా పెరగదు కదండి. మీరు లైఫ్ స్టైల్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు అప్గ్రేడ్ చేసినంత ఫాస్ట్ గా మన ఇన్కమ్ లెవెల్స్ అయితే అంత పెరగట్లేదండి. సో ఈ విధంగా మనకి అప్పులు అంటూ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చివరికి ఏంటంటే ఒక నెల గడవాలి అంటే ఒక క్రెడిట్ కార్డ్ లేకుండా ఎవరికి గడవడం లేదండి. క్రెడిట్ కార్డ్ ని వాడకుండా అసలు గడిచిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? క్రెడిట్ కార్డ్ లేకుండా ఈ మంత్ ని గడవడం, ఒక అప్పు లేకుండా ఈ మంత్ గడిపే స్థాయిలో అసలు ఎవరు లేకుండా ఈ విధంగా ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ రీజన్స్. మన వైపు ఎక్కువగా ఈ ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఈ విధంగా అప్పులు పెరిగిపోవడానికి కారణం ఇంక ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదండి. ఎక్కడ కడతారు ప్రీమియం? హెల్త్ ఉండదు, ఒక టర్మ్ ఉండదు, ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీకి ఉపయోగపడేది ఏది ఉండదు. ఇప్పుడు ఏదైనా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే దానికి అప్పు కదండి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేదు కదా. ఒక 5-6 లక్షలు హాస్పిటల్లో జాయిన్ చేయాలి. 5-6 లక్షలు ఎక్కడ మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ ఈఎంఐలు. ఈ విధంగా అంటే సార్ లైఫ్ లో అన్సర్టనిటీస్ ప్రతి ఒక్కరికి వస్తాయండి. ఎప్పుడు ఒకే విధంగా దానికి తగ్గట్టుగా మనము అమౌంట్ అనేది ఒక దగ్గర లిక్విడిటీ మెయింటైన్ చేసుకోవడము, ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడము, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా అంటే 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటే ఏం సరిపోద్దండి. ప్రాపర్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ వాళ్ళందరికీ తీసుకోవడం, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఇన్సూరెన్స్లు కట్టుకుంటూ ప్రీమియంలు కట్టుకుంటూ వెళ్తారు, ఈఎంఐలు కడుతూ ఉంటారు. ఆ ప్రీమియమ్స్ మీద ఏమో వాళ్ళకి ఇన్సూరెన్స్ల మీద 4-5% వస్తుంది, బట్ అప్పుల మీద అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. సో ఫైనల్ గా దీనికి సొల్యూషన్ అనేది ఒకటేనండి. ఫస్ట్ మీ బడ్జెట్ అనేది అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని బడ్జెట్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒక లిమిటెడ్ బడ్జెట్ ని మెయింటైన్ చేసుకోవడము, మన ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ని మనము ఈక్వల్ గా చేసుకోవడము, తర్వాత ఎక్స్పెండిచర్ తగ్గించడము లేదు ఇన్కమ్ పెంచుకోవడము, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ ప్రాపర్ గా చేసుకోవడము, ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు అవన్నీ టైంకి తీసుకుంటే మాత్రమే ఇదంతా అవుతుందండి. అందరూ ఏంటంటే ఎమోషనల్ డెసిషన్స్ అండి, ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ కూడా మన దగ్గర ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది అంటే ఎమోషనల్ డెసిషన్స్ అన్ని కూడా. వాళ్ళెవరో ఇల్లు కొన్నారని మీరు ఇల్లు కొనడం, కంపారిజన్, వాళ్ళెవరో కార్ కొన్నారని మీరు కార్ కొనడము, వాళ్ళ అబ్బాయి అబ్రాడ్ పంపించారంటే మీరు పంపించడము, ఈ విధంగా పీర్ కంపారిజన్స్ ఎక్కువ అయిపోయాయి, షో ఆఫ్స్ అన్ని కూడా ఎక్కువైపోయాయి. దానివల్ల అసలు ఎవరిని పట్టించుకోకండి. మీరు మీ లైఫ్, మీ సిచ్యువేషన్ మీరంతా డిఫరెంట్. మనం ఎందుకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి? సో వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో మనకు తెలుసా? సో వాళ్ళని ఎవరిని మనం కాపీ చేయకుండా మనకి ఏది సెట్ అవుతుంది, మనకి ఏది బాగుంటుంది అనే ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎమోషనల్ గా కాకుండా మనం ప్రాక్టికల్ గా తీసుకోవాలి అంటే ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ని ఒక్కసారి అట్లీస్ట్ ఇప్పటికైనా అండి. ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే ఎవరికి మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలియని వాళ్ళు లేరు, స్టాక్స్ అంటే తెలుసు, మన వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే ఎమోషనల్ డెసిషన్స్ అన్ని కూడా ఇది కంట్రోల్ చేయాలి అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని
మేము ఉన్నామండి, అప్రోచ్ అవ్వండి, అప్రోచ్ అయిన తర్వాత అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుందాము. అంటే ఆ ఊబిలోకి వెళ్ళక ముందే మనం ఏమైనా చర్యలు తీసుకుంటే మనం కంట్రోల్ చేయగలుగుతాం. పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. సో ఇనిషియల్ స్టేజెస్ లోనే ఇప్పుడు ఎలా అయితే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటామో అలానే ఫైనాన్షియల్ చెకప్ కూడా చేయించుకోండి రెగ్యులర్ గా. ఆ ఊబిలో వెళ్లకుండానే మీకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మేము ముందుగానే ఐడెంటిఫై చేసి మీకు ఏం చేయాలి, ఎలాంటి స్ట్రాటజీ అయితే మనకు బాగుంటుంది, ఫైనాన్షియల్ ప్లానింగ్ బెటర్ గా ఉండాలంటే మనం గోల్స్ ని ఏ విధంగా రీచ్ అవ్వగలము, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఒక ప్రొఫెషనల్ తో చెప్పించుకోండి. బట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు చెప్పారని డెసిషన్స్ తీసుకోవడము, ఆఫీస్ లో కొలీగ్స్ ఏదో చేశారని డెసిషన్ తీసుకోవడము, మన పక్కన నైబర్స్ చెప్పారని డెసిషన్ తీసుకోవడం, ఈ విధంగా మన ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్ని కూడా వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారండి. బట్ ఒక ప్రొఫెషనల్ ద్వారా మనము డెసిషన్స్ తీసుకుంటే చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు.